ఇప్పుడిది నా దగ్గరుంది, అంటే నేను రాజునయ్యాను. వెళ్ళు టూకీ, వెళ్ళి నా బండి తీసుకునిరా. శబాష్! ఇప్పుడు రాజుకి ఏమైనా తినడానికి తీసుకురా. అమ్మా, భోజనం. శబాష్ టూకీ, ఇప్పుడు పీకు రాజు గారి కత్తి తీసుకొనిరా. ఇప్పుడు కాదు, ముందు నా విసిరిక్కడ తీసుకొనిరా. పీకు, ఇదంతా ఏంటి? నువ్వు టూకీ చేత ఇంత పని ఎందుకు చేయిస్తున్నావు? ఎందుకంటే నేను రాజుని. అలాగా? నువ్వు రాజువి ఎలా అయ్యావు? ఎందుకంటే నా దగ్గర కిరీటం ఉంది. కిరీటం. ఇదన్నమాట సంగతి. ఇప్పుడు మా దగ్గర కూడా కిరీటం ఉంది, అంటే మేము కూడా రాజులం కదా. అరే భలే, ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ. నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. నాన్నా, కానీ నేను కదా రాజుని. కానీ ఇప్పుడు మనందరి దగ్గర కిరీటాలున్నాయి, అంటే మనందరం రాజులం అయిపోయాం. అది నిజమే. చూడు టూకీ, ఎవరొచ్చారు? నా చిన్న తమ్ముడు గిన్ని. టూకీకి హాయ్ చెప్పు గిన్ని. హాయ్. టూకీ, మేము ఇప్పుడు ఆడుకోవడానికి కిందకి వెళ్తున్నాం. మీరిద్దరే ఇక్కడ ఆడుకోండి, సరేనా? ఓకే.
ఓహో ఏమైంది? అయ్యయ్యో ట్రైన్ విరిగిపోయిందా? అరే దీన్నిప్పుడు అతికించేయొచ్చు. ఆ, మ్, ఆ, మ్, మ్. ఇప్పుడు మీరిద్దరూ చక్కగా ఆడుకోండి. టోకీ ట్రైన్ చుక్ 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 చుక్. ఉఫ్! అమ్మా, నాన్న, నాకు దెబ్బ తగిలింది. అరే ఏమైంది పీకు? నేను పడిపోయాను. అప్పుడే ఈ దెబ్బ తగిలింది. ఆ? అరే పీకు ఇది చాలా చిన్న గాయమే. నేను బ్యాండేజ్ వేస్తాను, వెంటనే తగ్గిపోతుంది. టోకీ, అలా చేయకు. నాకు చాలా నొప్పిగా ఉంది. ఆ, మ్. వెళ్ళు, వెళ్ళి స్నానం చెయ్యి. నొప్పిపోతుంది, అలాగే నీకు హాయిగా ఉంటుంది. స్నానమా? నేను కాలు కదపలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఒక వారం వరకు స్నానం చేయలేను. మ్మ్. టోకీ, నాకు ఆపిల్ తీసుకురావా ప్లీజ్? ఈరోజు బంగాళదుంపలు తీసుకొచ్చాను. దీంతో ఏదైనా స్పెషల్గా చేద్దాం. బంగాళదుంప. నాన్న, ఆలూతో పకోడీలు చేయవా? ఆ, ఇది చాలా మంచి ఐడియా. కానీ నువ్వు తినకూడదు. ఎందుకు? అరే నీకు ఆరోగ్యం బాలేదు, అందుకే నీకోసం కిచిడి చెయ్యబోతున్నాను. కిచిడి? ఆ, మ్మ్. మ్. మ్మ్. హ. మ్మ్. వావ్ వావ్, ఇవి చాలా రుచిగా ఉన్నాయి. పకోడీ. మరి నా కోసం? ఇదిగో నువ్వు ఈ కిచిడీ తినమ్మా, త్వరగా తగ్గిపోతుంది. కానీ నాకు తగ్గిపోయింది. అలాగా, ఇదెప్పుడు జరిగింది? అసలు నాకు నొప్పే లేదు. నేను సరదాగా అన్నాను అంతే. అయితే వెళ్ళు, ముందు స్నానం చెయ్యి, తరువాత పకోడీలు తిను. హా? ఆ, మ్. నా కోసం కొంచెం ఉంచండి. ఇలా వెళ్ళి అలా స్నానం చేసి వచ్చేస్తాను. పీకు ఒకవేళ స్నానం చెయ్యకపోతే పకోడీ ఎలా తింటుంది? ఆ.
వావ్ నూడిల్స్ ఇది ఇడియాపం. నా మిత్రుడు ఈ మెషిన్ని పంపించాడు. ట్రై చేస్తున్నాను. నానా నానా మీరు దీంతో చౌమీ లాంటి నూడిల్స్ తయారు చేయొచ్చు కదా. వా వా నేను చామే అని విన్నానా? చక్కగా చేసుకోవచ్చు, కానీ దానికోసం మరో పిండి కావాలి. టుకీ టుకీ ఈ రోజే దొరుకుతుంది చౌమీన్. మ్మ్. ఆగండి, నేను చిన్న బౌల్స్ని తీసుకొస్తాను. అలాగే ఇప్పుడు సాస్ కూడా తీసుకురావాలి. కాస్త తిని రుచి చూస్తాను. మ్? పీకుటోకి చామిన్ని ఇలా తినకూడదు. ముందుగా దీన్ని మన ప్లేట్లలో పెట్టుకోవాలి. ఆ, ఆ. 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 ముందు ఫోర్కుతో ఇలా తిప్పాలి, తర్వాత ఇలా తినాలి. మ్మ్. ఇక ఇప్పుడొక క్యారెట్. ఒకసారి చౌమిన్, ఒకసారి కూరని. ఒక్కసారి చౌమీన్, ఒక్కసారి కూరని. మజా వచ్చింది. మనం ప్రతిరోజు చౌమీన్ ని తినలేం కదా నాన్న. రోజునా? కానీ రేపు నేను పిజ్జా తయారు చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత పూరీ కూర. పూరీ. ఓ నేను వేళకోళం చేస్తున్నాను. నేను రేపు పిజ్జాని తింటాను. కొత్త కొత్త తిళ్ళు నాన్న రోజు చెయ్యి.